హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు చిన్న గార్డెనింగ్ పని పెట్టుకున్నాను. దానికి ఆన్లైన్లో ఇలా పొడుగాటి టబ్బులు చిన్న సైజు తెప్పించాను. వాటికి ముందు హోల్స్ చేసుకొని బయటికి తీసుకెళ్ళి నేను ఈ కంపోస్ట్ అనేది మొత్తం ఒక చెట్టు కిందనే ప్రిపేర్ చేస్తానండి. కిచెన్ వేస్టు, పూజ రూమ్లో పూజ నిర్మాల్యము, అలాగే చెట్లలో ఊడ్చిన ఆకులు, అవన్నీ కూడా నేను ఒక చెట్టు మొదట్లో వేయించేస్తాను. ముందు నుంచి కూడా నాకు అదే అలవాటు ఉంది. అయితే అది చక్కగా మనకు ఒక 3-4 నెలల వరకు మంచి కంపోస్ట్ తయారవుతుంది. మనం ఇంకా ఎలాంటి ఎరువులు కానీ ఏది ఫర్టిలైజర్స్ ఏది ఎక్కర్లేదండి, చక్కగా సరిపోతుంది. మనము మట్టిలో ఒక 30% ఇసుక, 30% ఇలాంటి మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్టు, మిగతా 60% మిగతాది మనం మట్టి కలుపుకుంటే మనకు సాయిల్ అనేది చెట్లకు పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా మంచిగా తయారవుతుందండి. మనం ఇంకా దీంట్లో వేరే ఫెర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఏది వేయాల్సిన అవసరం ఉండదు. మనకు చెట్లు కూడా మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఈ మధ్య చాలామంది కూడా కిచెన్ కంపోస్ట్ అనేది చాలా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అది మనం చెట్లకు ఇవ్వాల్సిన కంపోస్ట్ అండి, చాలా మంచిది కూడా. తర్వాత నేను ఆ కుండీలన్నిట్లలో కూడా 30% కంపోస్ట్ ఇచ్చేసి పైనంతా మట్టితో నింపేసుకున్నాను. 5 కుండీలు వచ్చినాయి నాకు. అంతా ఒక 300 చిల్లర పడిందండి. రేటు కూడా తక్కువనే పడింది. మంచి స్ట్రాంగ్గా బాగున్నాయి కూడా అవి. తర్వాత ఈ పెద్ద కుండీలు కూడా ఒక 4 ఉంటే వాటిలో కూడా నింపి పెట్టుకున్న, ఏదన్నా చెట్టు పెట్టుకోవడానికి రెడీగా అన్నట్టుగా. తర్వాత మెంతులు నానబెట్టారండి ఒక 2 hours అలా. ఒక దాంట్లో మెంతులు వేసేస్తున్నాను. నేను ఈ చిన్న కుండీలు ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే ఇవి మనము ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక దాంట్లో మనకు ఒకటి కంప్లీట్ అయ్యేసరికి ఇంకో దాంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పెద్ద దాంట్లో ఎక్కువ వేసామనుకోండి మనకు అది వేస్ట్ అయిపోతుంది. ఇట్లా చిన్న వాటిలో వేసుకుంటే ఏంటంటే మనకు ఒక 15 days వరకు సరిపోతుంది. ఒక 1 week తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో వేసుకుంటే మళ్ళీ మనకు అది రెడీ అవుతుంది. అలా ఇవి కొత్తిమీర అయినా మెంతి కూర అయినా ఇలాంటివన్నీ మనం చిన్న దాంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మనకు వేస్ట్ అవ్వకుండా చక్కగా యూజ్ అవుతుంది. ఒకటి మనం అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత నేను దీంట్లో గోధుమలు వేస్తున్నాండి. ఈ గోధుమలు వేయటానికి చాలా రీజన్ ఉందండి. నేను గోధుమలు ఎలా నానబెట్టేదని ఎలా వేసానని చెప్తాను. ముందు వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. అయితే నాకు కొంచెము బ్లడ్ తక్కువ అనిపించిందండి. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి బ్లడ్ తక్కువ ఉంది అంటే నేను ఇదే ఫాలో అవుతాను. నేను మందులు హాస్పిటల్స్కి అట్లా వెళ్ళను. ఇలా ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని నేను కవర్ చేసుకుంటాను. మనం గోధుమల్ని ఒక 1 night అంతా, ఓవర్ నైట్ అంతా నీళ్ళలో మంచిగా సోక్ చేసి పెట్టి తెల్లవారి మనం ఒక దాంట్లో నీళ్ళు వడగట్టేసి ఒక క్లాత్లో వేసి దాని మీద చక్కగా ఒక బరువు పెట్టారండి. బరువు పెడితే ఒక 24 hours చక్కగా మొలకొస్తుంది. ఆ మొలక వచ్చిన విత్తనాలు తెచ్చి మనం మట్టిలో కనుక వేసుకుంటే మనకు ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా మొలకలు వస్తాయి. మనం డైరెక్ట్ గోధుమలు కూడా వేసుకోవచ్చు, అలా కూడా వస్తాయి. కానీ డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను చెప్పిన విధంగా కనుక చేస్తే మనకు డౌట్ లేకుండా చక్కగా ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకొస్తుంది. ఈ రక్తలేమి అనేది మాత్రం ఈ మధ్య స్పెషల్లీ లేడీస్కి అయితే చాలా వింటున్నాం కదండి. దాని కొరకు హాస్పిటల్లో చుట్టూ పరుగులు ఎత్తకుండా నేను చెప్పినట్టుగా ఒక 6 వారాలు కనుక గోధుమ గడ్డి జ్యూస్ చేసుకొని తాగితే మనకు 6 వారాల ముందు మనము రిపోర్ట్ చూసుకోవాలి ఒకసారి, బ్లడ్ పర్సంటేజు. 6 వారాల తర్వాత చూసుకుంటే మనకు అది కళ్ళ కట్టినట్టుగా మనకు అది నిదర్శనం కనిపిస్తుంది కదా. ఇంకప్పుడు ఆ మందులు వాడమన్నా ఎవరు వాడరండి, అలా అలవాటైపోతుంది మనకు. నేనైతే ఇది అనుభవించి చెప్తున్నాను. చాలా సందర్భాల్లో నాకు బ్లడ్ తక్కువ అవడము జరిగింది. ఇది ఎవరు చెప్పారో నాకు ఒక 10 years బ్యాక్ ఎవరో చెప్పారండి, గుర్తులేదు. అప్పటి నుంచి నేను కొంచెం బ్లడ్ తక్కువ అనిపించిందంటే నేను ఇలా చేసేసుకొని జ్యూస్ చేసుకొని తాగుతానండి. ఎంత కూడా అక్కర్లేదండి, ఒక టీ కప్ అంత తాగితే సరిపోతుంది పరిగడుపునే. అలా కంటిన్యూగా మనం మిస్ చేయకుండా ఒక 6 వారాలు కనుక తాగితే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం కాదండి, ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తాగొచ్చు. మధ్య మధ్యలో ఒక 3 నెలలకు 6 నెలలకు మనకు వీలైనప్పుడల్లా అట్లా సంవత్సరానికి 3 సార్లు అని పెట్టుకొని అలా చేస్తూ ఉంటే రక్త శుద్ధి అవుతుంది, కొత్త రక్తం కూడా వస్తుందండి.
దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కావాలంటే ఎవరైనా గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. ఇలా చేసుకోండి, పిల్లలకి ఇవ్వండి, మీరు తీసుకోండి. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనకు చాలా తక్కువ ఖర్చు అండి. ఎంత గోధుమలు, ఒక పావు కిలో గోధుమలు తెచ్చుకుంటే మనకు 1 ఇయర్ సరిపోతాయి. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది కదా. అదే దీనికి 3 టబ్బులు పెట్టుకోవాలి మనము. 3 టబ్బులు పెట్టుకుంటే ఏంటంటే మనకు 6 వారాలకు సరిపడా వస్తుంది. మనకు గడ్డి అనేది, గోధుమ గడ్డి అనేది మనకు ఒక వారం నుంచి 7 రోజుల నుంచి 9 రోజుల వరకు మనకు అది కట్ చేసుకోవడానికి వీలుగా పెరుగుతుందండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువైనా ముదురుతుంది, బాగుండదు జ్యూసు. 7 నుంచి 9 రోజుల్లో మనం దాన్ని కట్ చేసేసుకొని జ్యూస్ చేసుకోవాలి. అలా మనం 3 టబ్బులు కనుక పెట్టుకుంటే మనకు వారానికి అట్లా 10 రోజులకు ఒక టబ్బు అలా పెట్టుకున్నా కూడా మనకు మార్చి 6 వారాల్లో మనకు మధ్యలో ఒక్కొక్కసారి వేసుకోవాల్సి వస్తుందండి. అంతే మనకు చక్కగా సరిపోతుంది. ఒక 5 రోజులు తర్వాత మళ్ళీ గోధుమలు నానబెట్టుకొని మళ్ళీ ఒక దాంట్లో అలా మనకు ఒకసారి చేసుకుంటే అలవాటు అయిపోతుంది. దాన్ని మనం ఏ విధంగా గ్రో చేసుకోవాలనేసి చక్కగా తీసుకోండి అమ్మా ఇలాంటివి. ఎందుకంటే బ్లడ్ తక్కువ అనేది ఈ మధ్య చాలా వింటున్నాం చాలామంది దగ్గర కూడా. అలాగే నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. చిన్నదే అండి, గార్డెనింగ్ పని అంటే ఏదో పెద్ద పని పెట్టుకోలేదు, చాలా చిన్న ఎత్తున కొంచెం చేశాను. ఒక 2 అవర్స్ పట్టింది. అయినా ఈ చిన్న పనికైనా కూడా పాపం మా రాజేశ్వరి హెల్ప్ చేసింది నాకు కొంచెము. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మనము ఇట్లా వాటర్ చల్లితే కొంచెం గోధుమలు పైనకు వస్తున్నాయని ఏం కంగారు పడక్కర్లేదు, అవి కూడా చక్కగా మొలకొచ్చేస్తాయి. తర్వాత చిన్న చిన్న కుండీలు కూడా చాలా ఉన్నాయి అక్కడిక్కడ అంతా, అవన్నీ ఒక దగ్గర తెచ్చి అన్నిట్లలో చక్కగా మనీ ప్లాంట్ను ఒక పర్పుల్ కలర్ది ఒకటి ఉండే క్రోటన్ అది, అవి పెట్టేద్దాము. నాకేంటంటే వాకిట్లోకి వెళ్తే ఎటు చూసినా మంచిగా గ్రీనరీ ఉండాలి. ఆ గ్రీనరీ మధ్యలో ఫ్లవరింగ్ ఉన్న ఇష్టమే, కానీ ఫ్లవర్ చెట్లు ఏం లేవండి. కనీసం గ్రీనరీ అయినా పెంచుకుందామనేసి మనీ ప్లాంటే కొంచెం ఎక్కువ పెడుతున్నాను. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తర్వాత ఎవరైనా సరే అండి, మనీ ప్లాంట్ అనేది ముందు మొదలుపెట్టండి గార్డెనింగ్ చేయాలంటే. ఎందుకంటే అది మనకు ఈజీగా గ్రో అవుతుంది, దాంతో మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి, చెట్లు పెంచాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈరోజు చేసిన పని ఇగో ఇప్పుడు పక్కన కుండీలు చూపిస్తాను మీకు. కుండీల వరకు ఈరోజు పనిచేశాను. ఎలా ఉంది నా గార్డెనింగ్ అనేది ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.